అంతరించిపోతున్న సాంప్రదాయాల మేళవింపులలో అనుబంధాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి. వీధికి ఒక సూపర్ మార్కెట్ ఈ రోజుల్లో కూడా వారాంతపు సంతలతో ఉన్న అనుబంధాలు 90 దశకంలో పుట్టిన వారికి మాత్రమే మిగిలిపోతాయి. తండ్రి చిటికిన వేలు పట్టుకుని సంతలలో తిరిగి అమ్మకు వారానికి సరిపడే కాయగూరలు నానుకుంటుంటే, నాన్న నాకు జిలేబీ పొట్లం ఎప్పుడు కొంటాడే అని చూసే ఎదురు చూపులు మా 90s కిడ్స్కి సొంతమని చెప్పాలి. మన పల్లెటూరులో సంతలు చాలా ఫేమస్ కదా. మన చిన్ననాటి నుంచి, మన చిన్న వయసు నుంచి కూడా మన తల్లిదండ్రులు సంతలు తీసుకెళ్ళడం, మన వయసు నుంచి ఆ సంతలో పప్పులై కొనివ్వడం కానీ, కాయగూరలు కొనడం కానీ, ఇవన్నీ కూడా మనం చూసేది పెరిగాం. ఇటువంటి సంతలు అయితే మనకైతే అంతరించిపోతున్నాయి. అలాంటి మన అంతరించిపోలేని సంతల్లో కొన్ని సంతలు పశ్చిమ గోదావరి జిల్లా అయితే ఉన్నాయి. ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో సంతలోనే మన యొక్క పెద్ద సంత ఒల్లూరు సంత. ఈ సంతలో ఇక మన చిన్నపిల్లలు తీసుకోవాల్సిన ఐటమ్స్ కానించి కాయగూరలు కానివ్వండి, బాలంతరాలు తీసుకెళ్ళవలసిన గవర్నమెంట్ ఈ పాతకాలు అన్ని కూడా మనకైతే అందుబాటులో అయితే ఉన్నాయండి. ఈ సంత అయితే చాలా బాగుంది. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో చూసేవారంతా కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సంవత్సరం ఫ్యామిలీ కూడా తెలియజేయండి. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు నా ప్రయాణం అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని వల్లూరు అనే గ్రామానికి అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఈ గ్రామంలో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ మంగళవారం జరిగే వారాంతపు సంత అండి. ఈ సంత అయితే చుట్టుపక్కల 14 పాలెలు సంత అని ఒక పేరు ఉందంటండి. 14 పాలెలు అంటే చుట్టుపక్కల ఉన్న 14 ఊర్ల నుంచి కూడా ఈ సంతలోకి వచ్చి సంత చేసుకోవడం అనేది ఒక ప్రత్యేకత. ఇప్పుడు మనకి చాలా సంతలు అయితే అంతరించిపోతున్నాయి. పశ్చిమ గోదావరిలో అతిపెద్ద సంత పాలకొల్లు సంత, మరొక సంత వల్లూరు సంత. ఈ సంతను అయితే మనం ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. ఈ సంత ఎంత పెద్ద సంత, ఎన్ని దుకాణాలు ఉన్నాయి, ఇది ఎంత విస్తీర్ణంలో కలిగి ఉంది అనేదాన్ని కూడా మీకు అయితే ఈ వీడియో రూపంలో చూపించబోతున్నాను. వీడియో చూసేవారంతా కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సమాచారాన్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సంతకు నేను బయలుదేరేసరికి ఆకాశం మేఘావృతం అయి ఉందండి. మంచి వర్షంలో కూడా నేను కొనసాగుతూ నా ప్రయాణాన్ని కొనసాగించి ఈ సంతకు అయితే బయలుదేరి రావడం జరిగింది. అప్పటికి కొనచీకటి అయిపోయింది. 5 గంటల వరకు కూడా సమయం అవుతుంది. మొత్తం బరకాలు అయి కట్టేసుకున్నారు పైన. వర్షం కురిసే వర్షం పడకుండా అప్పటికి ఒక జడు వచ్చి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత సంత అయితే ఈ రూపంలో ఉందండి. ఇక్కడైతే ఎక్కువగా నాన్ వెజ్ కానివ్వండి, చికెన్, మటన్ అన్నీ కూడా మనకి అందుబాటులో ధరలు దొరుకుతాయి అనుకుంటా. జనం అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ ఒక నిద్రగన్నేరు చెట్టు ప్రత్యేకతగా ఉందండి. కుంటూ ఒక టెంపుల్ ఒకటి ఉంది. ఈ చెట్టు కిందే సంత అయితే ముందుగా స్టార్ట్ అయిందంట. ఈ సంత విస్తీర్ణం పెరిగి మొత్తం సెంటర్ అంతా కూడా వ్యాపించి పెద్దగా తయారైందండి. చికెన్ అయితే చూస్తున్నాం కదా, చికెన్ దుకాణాలు అయితే బాగా పెద్దగా ఉన్నాయి. అలాగే ఫిషెస్ కానివ్వండి, మనకి ఫ్రాన్స్, ఈ పీతలు అన్నీ కూడా ఇక్కడ ఈ మార్కెట్లో మొత్తం అన్ని ఐటమ్స్, ఆల్ ఐటమ్స్, సముద్రపు చేపలు ఉన్నాయి, చెరువు చేపలు ఉన్నాయి, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ వాటర్ రూపంలో అంటే ఒక 100 రూపాయలకి ఒక మనిషికి వచ్చే రూపంలో కూడా మనకైతే అమ్ముతున్నారు. పెద్ద పెద్ద ఫ్యామిలీలు చేపలు తీసుకుంటారు. చిన్న చిన్న ఫ్యామిలీ 1-2 ఉన్న వాళ్ళకి ఒక 100 రూపాయలకి వాటర్ సరిపోయేలాగా వాటర్లు కూడా అయితే అమ్ముతున్నారు అన్నమాట. వర్షానికి తడిసిపోయి పైన రెయిన్ కోట్లు అవి వేసుకుని ఇక్కడ వ్యాపారం అయితే చేస్తున్నారండి. సంత అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఈ సంతలు అయితే అంతరించిపోతుందని చెప్పాలి. ఎందుకంటే వచ్చే జనరేషన్ అంతా కూడా మనకి డైరెక్ట్ వెళ్ళిపోయి సూపర్ మార్కెట్కి తెచ్చుకుంటున్నారు. మనకి ఇలా లైవ్ ఫిష్ కానివ్వండి, ఈ లైవ్లో దొరికే వస్తువులు ఏమో కూడా కొనుక్కోవాలంటే ఈ సంతలు అంతరించిపోతే మనకు అవి ఏమీ దొరకవు. ఇక్కడ చేపలన్నీ కూడా కదిలే చేపలు ఉన్నాయండి. మనకు అప్పటి నుంచి వాటర్లో వేసుకుని తీసుకొస్తున్నారు అన్నమాట. కదిలే చేపలు మనకి ఎదురుకుండా మనకు బేరపడకుండా కట్ చేసి మరీ అమ్ముతున్నారు ఈ చేపలు. 2 గంటలు స్టార్ట్ అవుతుంది సంత. 14 పాలెల సంత అంటారు. ఇది చుట్టుపక్కల ఏరియాలో గోదావరి జిల్లాలో కూడా పాలకొల్లు సంత ఇదే ఫేమస్. కొయ్యూరు సంత ఫేమస్ అండి. చుట్టుపక్కల జనం అంతా కూడా వచ్చేవారు. కూరగాయలు కొనుక్కుంటాక, విపదాలు కొనుక్కుంటాక మొత్తం అంతా వచ్చేవారండి. 14 పాలెల సంత అండి ఇది. ఓకే అండి.